గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మా ఉట్నూరు ప్రాజెక్టులో 250 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. మళ్ళీ మా ఉట్నూరు సెక్టర్లో కూడా 25 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. మేము చాలని జీతాలతో బ్రతుకుతుంటాం. మాకు ఇచ్చే కొద్దిగా జీతమైనా ప్రతి నెల ఇవ్వాలి. మాకు గడవడం చాలా కష్టమవుతుంది. పిల్లలు ఇంటికి వచ్చి నువ్వు సమ్మారు, కానీ ప్రభుత్వం మన దృష్టిలో ఉంచుకుంటూనే లేదు. ఏది చేసినా కూడా పని చేయమంటుంది కానీ సాలరీస్ ఇస్తలేదు. బడికి చూడాలి, ఇల్లు కూడా చూసుకోవాలి. కుటుంబాన్ని చూసుకోవడం చాలా కష్టమవుతుంది. మాకు బిఎల్ఓ డ్యూటీ అదనంగా ఉన్నది. మేము ఇల్లు తిరుగుతున్నాం, తిరిగి చిట్టీలు అంచుతున్నాం. మాకు ఏమైనా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మా సమస్యలు ఏమైనా తీరుతాయి అంటే లేదా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉన్నది. మాకు కనీస వసతులు కానీ ఏమి ఇస్తలేదు. పోనీ పని చేస్తున్నాం, మాకు ఇప్పుడు బడికి కూరగాయలు కొనుక్కోవాలి, జీతం వస్తేనే కొనాలి. గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ కూడా మా సాలరీలోనే తీసుకోవాలి ఏదొచ్చినా. కానీ ప్రభుత్వం మాకు ఇచ్చే జీతం కూడా నెల ఇస్తే ఏదో బ్రతకచ్చు అనే ఆశ ఉంటుంది, కానీ మాకు ప్రభుత్వం అది కూడా ఇస్తలేదు. టీఏ లేదు, డిఏ లేదు, ఏది ఇయ్యరు. కూరగాయల బిల్లు కూడా లేదు. మరి మేము ఎట్లా బ్రతకాలి? ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇల్లు తిరిగితే మాకు ఎండకు వాన కనుక తిరుగుతాం. ఇప్పుడు ఎండలు ఎంతగానో ఉన్నాయి. మేము ప్రతి ఇల్లు తిరుగుతున్నాం చిట్టీలు పట్టుకొని. బిఎల్ వాళ్ళు అందరూ మేము చనిపోతే మా పిల్లల్ని ఎవరు చూస్తారు? అది మేము అడిగేది ప్రభుత్వాన్ని. మాకు ఆరోగ్యశ్రీ కూడా లేదు, హెల్త్ కార్డ్స్ కూడా లేవు. ఆడ చూయించుకుందామంటే ఎండ దెబ్బ తాగుతుంది అనుకో, మాకు కనీసంగా చూడడానికి కూడా ఎవరు లేరు.